హలో వైటీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే హ్యాపీగా ఉన్నాం, చెప్పక్కర్లేదు. అండ్ ఇది వచ్చేసి జున్నుగడికి ముందుగానే పెరుగన్నం అనేది కలిపి పెట్టేశాను అనమాట. అండ్ ఇది వచ్చేసి మా టిఫిన్స్ ముందుగానే తీసేసుకున్నాము. అండ్ ఈ చిన్న చిన్న బ్యాగ్స్ వచ్చేసి రెడీ అవ్వడానికి యాక్సెసరీస్, అండ్ ఆ పెద్ద హ్యాండ్ బ్యాగ్ ఏమో స్నాక్స్, చిన్న సూట్ కేసు వచ్చేసి మా అమ్మాయిది, పెద్దదేమో నాది మా వారిది అనమాట. అండ్ ఆ లాస్ట్ బ్యాగ్ జున్నుగడ్ బ్యాగ్ అనమాట. సో ఈ ఐటమ్స్ అన్నీ ప్యాక్ చేసి అక్కడ పెట్టేసుకుని స్టార్ట్ అయిపోయామండి. మా డ్రైవర్ గారు ఎంత స్లో అండి, అబ్బబ్బబ్బ! మా పక్కన ఉన్న చిన్న చిన్న కార్లన్నీ జుబ్ జుబ్ అని వెళ్ళిపోయాయండి. మేము మాత్రం అలాగే ఉన్నామన్నమాట. అండ్ ఎలాగో అలా ఫైనల్గా బెంగళూరు సిటీకి అయితే ఎంటర్ అయిపోయామండి. సో ఫైనల్గా వచ్చేసామండి. అండ్ బెంగళూరుకి ఎంటర్ అయిన తర్వాత మాకు దాదాపుగా చాలాసేపు అనేది పట్టింది సిటీ అనేది మేము క్రాస్ చేయడానికి. ఇక్కడ ఉండేవాళ్ళు ఎలా ఉంటారో కానీ లిటరల్లీ ఎంత ట్రాఫిక్ అంటే, ఓ మై గాడ్! హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళకైతే చాలా టఫ్గా ఉంటుందండి ఇక్కడ. జస్ట్ మేము ట్రాఫిక్ దాటడానికే నాకైతే లిటరలీ హెడేక్ వచ్చేసింది అనమాట. కానీ అలాగా ఫైనల్లీ క్రాస్ చేస్తాం. అండ్ జున్ను లవర్స్ అందరికీ కూడా ఈ చిన్న క్లిప్పింగ్ అండి. చూడండి మా వాడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో చక్కగా సీట్లో కూర్చుని. అండ్ చెప్పాలంటే నిన్న జర్నీ అప్పుడు మాత్రం గంట తీసుకున్నాడండి కార్లో అడ్జస్ట్ అవ్వడానికి. లిటరల్లీ అసలు రాడేమో మా ప్రయాణం వెనక్కి హైదరాబాద్ అనుకున్నా నేనైతే. బట్ ఎలాగైనా చక్కగా అడ్జస్ట్ అయిపోయాడు. సో ఇలాగా. అండ్ నెక్స్ట్ మేము ఇక్కడ ఉడిపి హోటల్కి వచ్చామండి బెంగళూరులో. ఇక్కడ ఫుడ్ అనేది బాగుంటుంది కానీ చాలా కాస్ట్ అనమాట. ఫస్ట్ అయితే మా వారు అండ్ మా డ్రైవర్ గారు తిన్నారు, తర్వాత నేను మా అమ్మాయి తిన్నాము. ఈ గ్యాప్లో జున్ను బాబుని హ్యాండిల్ చేసాం అనమాట. ఇక్కడైతే అందరూ జున్నుకి ఫ్యాన్స్ అయిపోయారండి. అందరూ జున్ను జున్ను అని చెప్పి వాడి చుట్టూనే తిరుగుతూ ఉన్నారు. ఎక్కడి నుంచి తెచ్చారు, ఏంటి, అసలు ఎన్ని ఇయర్స్ అని చెప్పి. అండ్ జున్నుతో ట్రావెలింగ్ అని చెప్పి ఒక రకంగా షాక్ కూడా అయ్యారనమాట. సో మాకు ఇది ఒక అడ్వెంచరస్ ట్రిప్ కింద, మెమరబుల్ ట్రిప్ కింద మిగిలిపోతుంది. జున్నుని తీసుకుని బయలుదేరాం కదా. అండ్ ఫైనల్లీ నేను మా అమ్మాయి కూడా టిఫిన్స్ అనేవి తిన్నాము. ఈచ్ 2 ప్లేట్స్ కింద. ఇక్కడ ప్లేట్కి 2 ఇడ్లీలు అండి. అసలు మన దగ్గర అయితే ప్లేట్కి 4 ఇడ్లీలు ఇస్తారు. సో తర్వాత వచ్చేసి బందీపూర్ ఫారెస్ట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి చిన్న చిన్న ఎలిఫెంట్స్ తల్లి పిల్ల వెళ్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జింకలు చూసామండి. ఎంత బాగుందంటే, అసలు ఎంత రియలిస్టిక్గా ఉందంటే, మొత్తం అడవంతా ఎక్కువగా కనిపించింది మనకి ఈ జింకలే అనమాట. చాలా బాగుంది. ఇంకా వేరే జంతువులు ఏం కనిపించలే. కోతులు అంటారా, కామన్గా ఎక్కడైనా ఉంటాయి. సో అలాగా ఫారెస్ట్ అందాలన్నీ చూసుకుంటూ అలా వచ్చేసాము. అసలు 2 కళ్ళు సరిపోవు అనమాట. ఎంత అందంగా ఉందంటే అట్మాస్ఫియర్ కానీ, క్లైమేట్ కానీ, ఫారెస్ట్ కానీ చాలా బాగుంది. అందరూ కూడా ఇయర్లీ వన్స్ ఒక్కసారైనా ఎక్కడికో అక్కడికి వెళ్తూ ఉండాలండి. అంతా బాగుంటే చక్కగా ఇయర్లీ 2 టైమ్స్ అయినా కూడా మనం వెళ్ళొచ్చు. సో అలా చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో ఇదండి ఈరోజుకి బ్లాగ్.